ఇప్పుడు మనం కుక్కట్పల్లి జేఎన్టీయూ దగ్గర ఉన్నాం. ఎందుకో కుక్కట్పల్లి జేఎన్టీయూ ఈరోజు చాలా కామ్గా, చాలా స్లోగా, నిదానమే ప్రధానంలాగా ట్రాఫిక్ వెళ్తుంది. ఇప్పుడు 7:30 అయింది కదా, 7:35 అవుతుంది. సో ట్రాఫిక్ కూడా అంత పెద్దగా లేదు. ఎందుకు కావచ్చు, ఐ డోంట్ నో వాస్. అయితే నిజంగా కూడా ఇప్పుడు డ్రైవింగ్ చేయడం చాలా నాకు ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉందనుకో డ్రైవింగ్ చేయబుద్ధి కాదు. అలా కూల్గా వెళ్తుందనుకో మనం కూడా కొంచెం స్లోగా వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. సో మనము జేఎన్టీయూ కుక్కట్పల్లి మెయిన్ సెంటర్లో ఉన్నాము. ఇప్పుడు కుక్కట్పల్లి నుంచి మన వే అంటే మనం స్టార్ట్ అయింది సిబిసిఐడి కాలనీ నుంచి అనుకోండి. కాకపోతే ఇక్కడ నుంచి చేయాలనుకున్న వీడియో, నేను నా గమ్యం వచ్చేసి ఎల్బీ నగర్ మన్సూరాబాద్కి వెళ్ళాలి. సో ఎల్బీ నగర్ మన్సూరాబాద్కి రూట్ జేఎన్టీయూ, దీని తర్వాత వై జంక్షన్, కుక్కట్పల్లి వై జంక్షన్ అంటారు. అక్కడ నుంచి స్టేట్కి ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్కడి కపూల్, ఎల్బీ స్టేడియం, యాబెట్స్, కోటి, చదర్ఘాట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, అక్కడి నుంచి ఎల్బీ నగర్ నా ఇంటికి. సో ఇదండి అస్సలు మనము చూస్తున్న ఏరియా. ఎంత బాగుంది చూడండి, కూల్గా ఉంది, చాలా కూల్గా ఉంది. కానీ ఈ టైంకు వర్షాలు పడి ఉంటే చాలా బాగుండు కదా. వర్షాలు లేక జనాలు, ఎండ విపరీతం, ఆ హీట్ వేవ్స్ అంట. అసలు కార్లో వస్తుంటే ఇంత ఏసీ వేసుకున్న చెమటలు వచ్చేస్తున్నాయి. నీళ్ళు అంటే ధూపం ఎక్కువ అవుతుంది. సో ఎవరైనా మనము కార్లో అయినా ఎక్కడైనా కానీ ఒక ఇంటి నుంచి వాటర్ బాటిల్ తీసుకొని రావడం చాలా ఉత్తమం. ఎందుకంటే బయట నీళ్లు తాగలేం కదా. సో ఇది అన్నమాట. మనం ఓన్లీ రూట్ మాత్రమే చూపిస్తున్నాము, పక్క నుంచి చూపించేంత లేదు. ఎందుకంటే కెమెరా ఫిక్స్ అయింది అనమాట. సో ఇది విషయం. అంటే హైదరాబాద్ బీట్ డేలో తెలియదండి, నైట్లో మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే నైట్లో, డేలో ఎంత హీట్ ఉన్నా 6 గంటలకల్లా హైదరాబాదు కూల్ అయిపోతుంది, చల్లగా మారిపోతుంది. అంటే చల్లగా మారిపోతుడు అంటే ఏదో రగ్గులు కప్పుకొని కూర్చున్నట్టు కాదు, చల్లగా ఉంటుంది, చేంజ్ అవుతుంది అన్నమాట. బాగు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వ్యూ వచ్చింది ఇప్పుడు కదా. సో జనాల్లో ఇలా కొంచెం హరిబరి తక్కువ ఉంది. ఏంటి ఇలా వెనస్డే ఉన్నాయి కదా, థర్స్డే కూడా కాదు. అంటే ఇటు కిందికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ట్రాఫిక్ తక్కువ ఉంది అనిపిస్తుంది. సో ఇప్పటికే మనం 4 minutes మాట్లాడేసాం. అయితే ఈ సోది ఏం లేదు ఈరోజు, సోది పెద్దగా ఏం లేదు. కాకపోతే మనము
చూపించుకుంటూ మీరు చూసుకుంటూ నేను కూడా మీతో మాట్లాడుతూ పోతున్నట్టు అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఓకే, ఎంతవరకు వీడియో నాకు బాగా అనిపిస్తుంది అంతవరకు పెట్టుకుంటూ పోతాను. అంబులెన్స్ వస్తుంది వెనక నుంచి. పోతుంది, వస్తలేదు. మనం అంబులెన్స్కి ఎంత ఇదిలో ఉన్నా కానీ మనం పక్క జరుపుతాం, అది మన పద్ధతి. చూడండి, నేను ఒకప్పుడు ఈ కుక్కడిపల్లికి వచ్చినప్పుడు చిన్న చిన్న షాప్స్ ఉంటుండే. ఈ లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ పెద్దగా బిల్డింగ్స్ లేకపోతుండే. అయితే రైట్ సైడ్ కంటే లెఫ్ట్ సైడ్, అంటే టువర్డ్స్ అమీర్పేట లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మాల్స్ వచ్చేసినాయి. మేము తిరిగినప్పుడు, మేము మార్కెటింగ్ చేసినప్పుడు అంత పెద్ద బిల్డింగ్స్ లేవు. నేను బేసిక్లీ మీడియా ఫీల్డ్ నాది. సో మేము మార్కెటింగ్ చేసేవాళ్ళం, యాడ్స్ మార్కెటింగ్. కాబట్టి నేను చెప్తున్నాను, అప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, అన్నీ ఉన్నాయి అని కొన్ని స్థాయిలో మన కుక్కడపల్లి అభివృద్ధి చెందింది. సో టచ్ చేస్తేనే బాగుంటుంది. చూడండి, ముందల ఈ ఇమ్మిడి సిల్వర్ జ్యువెలరీ మనకు కావాల్సింది. ఇమ్మిడో భీమడో కావాల్సింది. ఇలా చూస్తే అస్సలు ఎక్సలెంట్, నిజం చెప్పాలంటే. చూడండి, వావ్, కందనిది అదేంటో చెప్పుకోండి, చూద్దాం. జీవితం యొక్క పోరాటం. ఈ పోరాటం ఇలా పోరాడుతూనే ఉండాలి. అసలు ఎందుకు ఈ ఆరాటం? ఎందుకంటే పోరాటం కొరకు. మరి పోరాటం ఎందుకు? ఏదైనా సాధించాలన్న ఆరాటం కొరకు కదా. అది నాకు డౌట్, ఇంత పెద్ద ఫర్నిచర్ షాపులు, మాల్స్ పెట్టుకొని కూర్చున్నారు కదా వీళ్ళు. ఎందులో చూసినా జనాలు ఒక 5 మంది 10 మంది ఉంటారు. వీళ్ళ లైటింగ్ బిల్ కూడా వెళ్తుందా లేదా అనేది నా డౌట్. అయితే వీళ్ళు పండుగ సీజన్లో మాత్రం దుమ్ము లేపుతారు. ఆ పండుగల కోసమే వెయిట్ చేస్తారేమో అనిపిస్తుంది. కానీ అయినా కానీ ఒక్కొక్క షాపు 30 లక్షలు 40 లక్షలు రెంట్స్ ఉంటాయి కదా, ఎట్లా పాసిబుల్? బిజినెస్ మ్యాన్లకి తెలియాలి. జిగా ఏమన్నా స్పీడ్కి వెళ్తుందండి. నేను అసలు నా లైఫ్లో కూడా ఇంత స్పీడ్ ఇక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. ఒకవేళ మన అక్కడ ఏమంటారు వై జంక్షన్ దగ్గర ఉంటుందేమో ట్రాఫిక్. కానీ 7:30కి ఇంత తక్కువ ట్రాఫిక్ ఏంటి ఏమో. అంటే అండి, నాకు తెలిసి అందరూ కొంచెం జాగ్రత్త పడుతున్నారేమో. అంటే వేస్ట్గా బయట తిరగకుండా, వేస్ట్ ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారేమో అనిపిస్తుంది నాకైతే. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఎందుకంటే మన లైఫ్లోకి ఈఎంఐలు ఎక్కువైపోయినాయి. మన జీవితంలో సగం జీవితం ఈఎంఐలకి వెళ్ళిపోతున్నాయి కూడా. జీవితంలో సగం జీవితం ఈఎంఐలకు పోయి, జీతంలో సగం జీవితం ఈఎంఐలు అయిపోతుంది. సో
ప్రాస బాగుంది కదా. జీవితంలో సగ జీవితము ఈఎంఐ కట్టేస్తున్నాం, జీతంలో సగ జీతం ఈఎంఐ కట్టేస్తున్నాం. ఓ గ్రేట్, ఓ శబాష్ శబాష్. అంటే కొంతమంది జోకులు కొడితే బాగుంటుంది, బాగుంటుందో మనకు తెలియదు, బట్ జోకే. ఈ వీడియో జస్ట్ టైం పాస్ అండి. చూసే ఒక 5-10 మంది కూడా తిట్టుకోవద్దు, ఏం లేదు ఇలా, జస్ట్ టైం పాస్. కానీ బ్రదర్, నా వీడియో నేను అంత బాగా ఏం తీయను, కటింగ్స్ ఎడిటింగ్స్ రాదు. ఆ ఫీల్డ్ నుంచి వచ్చినా కానీ నా మొద్దు బయటకి అది ఎక్కలేదు. అంటే ఎన్నో యాడ్ ఫిల్మ్స్ షూట్ చేసిన, ఎన్నో ఎడిటింగ్స్ వర్క్స్ చేసిన, అక్కడ కూర్చున్నా చేయించుకున్నా, కానీ నాకు వాటి మీద చూస్తే అన్నీ నాకు వచ్చు అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే మనం చేస్తామో, ప్రాక్టికల్కి వెళ్తామో, అవి ఎక్కడికి రావు. సో నాకు తెలిసి నేను మంచి తమిళని పెట్టలేను, మంచి ఎడిటింగ్ చేయలేను, అందుకనేమో మన ఛానల్ వెనుకబడిపోతుంది. అయితే ఆ ఛానల్ నేను మాత్రం డబ్బు కోసం మాత్రం నడిపిస్తలేను. నాకు మానిటైజేషన్ అవసరం లేదు, నాకు ఆ డబ్బులు కూడా అవసరం లేదు. జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కొరకు, నా అభిరుచులు జనాలకి తెలియడానికి మాత్రమే ఈ ఛానల్ నేను పెట్టాను, నా కొరకు. దట్స్ ఆల్. ఐ డోంట్ వాంట్ దట్ వాడిచ్చే పైసలు కాదు, ముఖ్యం కాదు. మనమేంటో జనాలకు కొంచెం తెలియాలి, మనం కూడా జనాల్లో ఒకరు. సో ఇదనమాట. సో నాకు తెలిసి ఐ మీన్ ఈ టైంలో కుక్కడికి రావడం, కుక్కడపల్లికి నుంచి వెళ్ళడం బెటర్ ఏమో. చాలా తక్కువ ట్రాఫిక్ ఉందండి, అది పీస్ఫుల్గా స్లోగా ప్రశాంతంగా పోతుంది. సో ఇట్ ఈస్ గ్రేట్. నేను అనుకున్నా ఎంత భయపడిపోవాలా, నాకు ట్రాఫిక్ అంటే చికాకు అండి. అలాగే నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అటువంటిది కార్లు గుంజేస్తున్నాయి కింద. మధ్యాహ్నం కూడా తక్కువనే ఉంది వచ్చినప్పుడు కూడా. సో ఇంకా వారం రోజుల దాకా మనకు వర్షాలు రావంట. ఎందుకంటే ఏదైతే వర్షం ఏమంటారు దాన్ని, ఋతుపవనాలు ఉన్నాయో అవి మందగించిపోయినాయంట, అంటే అక్కడికి ఆగిపోయినాయి. సో అవి రావడానికి ఇంకా వారం రోజులు పడుతుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు, తెలియజేసారు. సారీ. సో ఎందుకంటే నేను అప్పుడప్పుడు కొంచెం బుక్ తెలుగు మాట్లాడాలనుకుంటున్నాను, పుస్తకంలో ఉన్న తెలుగును మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా తెలుగులో ఎక్కువ తెలంగాణ మరియు ఆంధ్ర యాస కలుస్తుంది. సో ప్లీజ్ వెయిట్ సార్, మనం దాటని. ఓకే, థ్యాంక్ యూ, నేను వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. ఇది సంగతి. ఇంకా టీ తాగాను, ఇప్పుడు ఒక బిస్కెట్ కూడా తాగాను, తిన్నాను, తాగలేదు. సో దట్ ఈస్ ఈటీ టాక్స్ ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం వీడియో చూడండి సార్. నాకు కూడా నేను తీస్తే నాకు ఇంకా వీడియో చేయాలనిపిస్తుంటుంది, కానీ మీరు దాన్ని ఆపరేషన్ చేసలేరు, ఆపరేషన్ అవుతుంది. ఈ వీడియో కేవలం నా టైంపాస్ కోసమే. మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, ఇందులో అసలు ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అర్ధాగా జర్నీ చేయాలంటే ఏం చేయాలి? పిచ్చులాగా ఆడెవడో ఎఫ్ఎంలో పెట్టి పాటలు వినుకుంటూ రావాలి. అవునా? ఎందుకు? అందుకని నా సుత్తి ఏదో నేనే వినాలి అనుకున్నా.
అంతే. ఒక అమ్మాయి అయితే ఈ మధ్యలో ఏం లేదు కాబట్టి మనం ఒక 2 నిమిషాల వీడియోని స్టాప్ చేద్దాం. చూసారా ఫ్రెండ్, ఇప్పుడు మనం ఎక్కడ దానికి వచ్చామంటే ఈఎస్ఐ హాస్పిటల్ దాకా వచ్చాం. ఈ లెఫ్ట్ సైడ్లో కావడంతా ఈఎస్ఐ హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డ. దిస్ ఇస్ ఈఎస్ఐ హాస్పిటల్ ఎర్రగడ్డ అనమాట. ఈ ఎర్రగడ్డ దాటంగానే ఒక సంజీవ్ రెడ్డి నగర్ వస్తుంది. సో దట్ ఈస్ ఒక్కొక్క ఆటో మీద ఒక్కొక్క బొమ్మలు ఉన్నాయి. అలాగే ఇదే శుద్ధి ఇలా మనము హైదరాబాద్ చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా అందమైన సిటీ, చాలా కామ్ సిటీ, డీసెంట్ సిటీ. అందుకనే ప్రపంచం 4 మూలల నుంచి, భారతదేశం ప్రతి రాష్ట్రం నుంచి, తెలంగాణ, ఆంధ్ర ప్రతి ఊరు నుంచి ఒక వ్యక్తి ఇక్కడ ఉంటాడు. దట్ ఈస్ కాల్ హైదరాబాద్. ఇండియాలో ప్రతి 100 మందిలో 10 మంది హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారంట. ఇది ఒక సర్వే చెప్పింది. ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ అండ్ వెంగళరావు నగర్ చౌరస్తాలో ఉన్నాం. అలాగే మంజీరా వాటర్ తాగితే మనిషి చాలా హెల్తీగా తయారవుతాం. కానీ ఇప్పుడు మనం తాగే నీళ్లు మంజీరా కావు, ఇటు గోదావరి నుంచి వస్తాయి, ఇటు నాగార్జున సాగర్ నుంచి, అంటే కృష్ణా నది నీళ్ళు తాగుతున్నాం. అయితే సెంటర్ ఆఫ్ సిటీ మాత్రం మంజీరా వాటరే తాగుతారు. నిజంగా మంజీరా వాటర్ చాలా బాగుంటుంది. మనిషిలో కలర్ వస్తుంది, అంటే వైట్గా తయారవడం, నాజుగ్గా తయారవడం, షార్ప్గా తయారవడం. ఎందుకంటే అడుగుల నుంచి వస్తుంది కాబట్టి ఆ వేళ్ళ మధ్య నుంచి వచ్చే నీళ్లు మనిషి ఆరోగ్యాన్ని ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ఇప్పుడు మనము అంటే పాత సారథి స్టూడియో దగ్గరలో అమీర్పేట్కి మధ్యలో ఉన్నాము. ఇక్కడనే ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టారు. మన దాకా పెద్ద గడబడైంది, లొల్లి అయింది ఆ స్టాచ్యూ. అక్కడ నియర్ బై మనం ఉన్నాము ఇప్పుడు. సో ఓకే, బాగా స్పీడ్గానే వస్తున్నాము, బాగానే వస్తున్నాము. అయితే ఇలా జరుగుతూ ఉంటే మనం పోతూ ఉన్నాం. ఏంటో ఇంతకుముందు కంటే ఇప్పుడు మొత్తం మారిపోయింది హైదరాబాద్. ఏదైనా కొత్తగా ఉంటుంది, ఏదైనా కొత్తగానే అనిపిస్తుంది ఇప్పుడు. సో మనం ఇప్పుడు మైత్రివరం దాటుతున్నాం. రకరకాల జనాలు, తీరు జనాలు, వాడు తోసింది వాళ్ళు. మన ఇష్టం వచ్చినా ఎటు పోయినా ఆయన ఏమంటలేడు అని నవ్వుతున్నారు ఆంటీ వాళ్ళు. నో ప్రాబ్లం, అవన్నీ అండి. వావ్, సౌత్ ఇండియా మాల్ ఆడుతున్నాం. సో ఇది అమీర్పేట్ పరిస్థితి. ఇప్పుడు అమీర్పేట్ కంటే కుక్కడపల్లి డెవలప్. అప్పుడు అమీర్పేట ఉండే, ఇప్పుడు కుక్కడపల్లి. ఒకప్పుడు హ్యాబిట్స్ నుంచి కుక్కడపల్లి వచ్చింది. హ్యాబిట్స్ నుంచి అమీర్పేట షిఫ్ట్ అయింది మార్కెట్.
అమీర్పేట నుంచి కుక్కడపల్లికి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కుక్కడపల్లి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం. అసలు ఒకప్పుడు ఇక్కడ జనాలు ఇసుక వేస్తే రానంత జనాలు, ఇప్పుడు ఇసుక లేదు, జనాలు తక్కువ ఉన్నారు. మీరు కామన్గా ఒకటి గుర్తిస్తున్నారు లేదు, మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన మెట్రో దాని కిందనే పోతున్నాం. ఎంత పోయినా అది కంప్లీట్ అవ్వట్లేదు. అలా అమీర్ అంటే బాగా ఉన్నవాడు, బాగా డబ్బు ఉన్నవాడు. వాళ్ళ ప్రదేశమే అమీర్పేట అంటారు. పేరు అంటే బాగా ఉన్న వాళ్ళు ఉండే ప్రదేశం అన్నమాట అమీర్పేట్. కొంతమంది ఆంధ్ర వాళ్ళు అమీర్పేట అంటారు, పేట కాదు అమీర్పేట. అంటే వాళ్ళు పలికే యాస అట్లా ఉంటుంది. సో ఇది అమీర్పేట కాదు, అమీర్పేట్. తల్లిదండ్రులు చాలా పెద్ద సబ్జెక్టు, మనం మాట్లాడద్దు. ఎందుకంటే నాకు అర్హత కూడా లేదనిపిస్తుంది అంత గొప్ప వాళ్ళ గురించి మాట్లాడాలి. సరేనా, హోటల్ సితారా మనం తిన్నాం ఎన్నోసార్లు. వాల్యూ చూడు, రిలాక్స్, వాల్యూ చూడు అయినది వీడియో కొట్టుపడి గొడవ పడతారు జనాలు. బొమ్మరు ఇల్లు ఇస్తారు. టైంపాస్ కావాలని మాత్రమే ఇంట్లో ఉండి మనకు చిన్నప్పుడు తిరిగిన రూట్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఎలా డెవలప్ అయింది, అమీర్పేట ఎట్లా అయిపోయింది, దాని తర్వాత పంజాగుట్ట ఎట్లా ఉందనేది చూసుకోవాలని దానికి మాత్రమే ఈ వీడియో మేకింగ్ అండి. దీంట్లో వేరేది ఏమీ లేదు. కొంతమంది ఇంట్లో కూర్చొని ఉంటారు, ఇయోని ఆ రూట్లు తిరిగానే ఇప్పుడు ఎట్లా ఉంటాం, ఎలా ఉండి ఉంటుంది అంటే బయటికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ఇది పంజాగుట్ట మెట్రో స్టేషన్ అండి. చూడండి, పైన మెట్రోస్ ఆగుతాయి, ఈయన దిగి కింద ఎవరు మజిల్కి వాళ్ళు అంటే ఎవరు గూటికి వాళ్ళు చేరుకుంటారు. ఇది పంజాగుట్ట పీవీఆర్ దగ్గరకు వచ్చాము మనం. అంటే ముందర కన్నబడి చివరి వస్తున్నాయి పీవీఆర్. ఒకప్పుడు ఇక్కడ ఏమీ లేకపోతుంది, ఈ పెద్ద పెద్ద స్టేషన్ జనాలు ఏంటో భగవంతుడు చూపిస్తున్నాడు అన్ని. సూపర్, అసలు ఈ డెవలప్మెంట్ చాలా 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 బాగుంది. అంటే ఇప్పుడు సిటీ తయారు చేసుకుని ఈ డెవలప్మెంట్ కాలేదనుకో, 400 సంవత్సరాల చరిత్ర గల హైదరాబాద్, ఇది హైదరాబాద్ స్టేట్, తెలంగాణ స్టేట్ కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఈజీగా అవుతున్నాయి ఇక్కడ. అందుకనే డెవలప్మెంట్ అనేది ఒక క్యాపసిటీలో ఉండదు. అన్ని జిల్లాలలో కూడా డెవలప్మెంట్ ఉంటే ఇంత పాపులేషన్, ఇంత ట్రాఫిక్, ఈ గోలంతా ఉండదు అన్నమాట. నేను ఫారెన్ కంట్రీస్ వెళ్ళలేదు, నాకు తెలియదు ఫారెన్ కంట్రీస్ గురించి, కానీ అక్కడ ప్రతి స్టేటు ప్రతి ఊరు డెవలప్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. చూడండి, పంజాగుట్ట చౌరస్తా ఇది. నేను రూట్
మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే ఆ సైడ్ ఈ సైడు చూపించడానికి వీల్లేదు, ఎందుకంటే నేను కెమెరా ఒక దగ్గర మాత్రం ఫిక్స్ చేశాను. డేలో ఎందుకు చూపించలేకపోతున్నాను అంటే డేలో నేను బయటికి రాను కాబట్టి. అయినా హైదరాబాద్ చూడాలంటే నైటే చూడాలి. ఒకరోజు మనం ఓల్డ్ సిటీ కూడా వెళ్దాం, వెళ్ళే పరిస్థితి రావాలి. నేను ప్రత్యేకంగా వెళ్ళాను, వెళ్ళే పరిస్థితి వస్తే వెళ్తాను. సో దిస్ ఇస్ ఇక్కడ కొంచెం మనకు వాకింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి అంతా కూడిపల్లి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఇక్కడ నుంచి అంతా ఎల్బీ నగర్, కోటి, కర్మన్ ఘట్, వన్సలిపురం వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. మనిషి ఏమైనా సాధించాడంటే సాధించాలి. నిజంగా మనిషి పుట్టిన తర్వాత వేస్ట్గా ఏదో పుట్టామా, పెరిగామా, తిన్నామా, పండుకున్నామా కాకుండా ఏదైనా సాధిస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. కానీ హైదరాబాద్ అందరినీ హక్కున చేర్చుకుంటుంది. ఇక్కడ నాకు తెలిసి ఆకలిగా పడుకునే వాళ్ళు ఉండరేమో, చేసే వాళ్ళకి చేసేంత పని దొరుకుతుంది ఇక్కడ. కూలి పని నుంచి సాఫ్ట్వేర్ వరకు ఎక్కడైనా పని చేసుకుని బతకొచ్చు. ఇది హైదరాబాద్, మనసున్న హైదరాబాద్. జీరో నుంచి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. జీరో నుంచి వచ్చిన వానికి మాత్రమే కోట్ల వాల్యూ తెలుస్తుంది. ఇది ఇక్కడ నిమ్స్ హాస్పిటల్, మన ఫేవరెట్ హాస్పిటల్. ఐ లైక్ నిమ్స్. పేద పాలిట ఎన్నిది అది. పేదలకి ఒక కార్పొరేట్ వైద్యం అందిస్తున్న గొప్ప సంస్థ. ఆ సంస్థని నిజాములు పరిపాలించి దాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని తయారు చేసి ఈరోజు అది లక్షల మందికి తమ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాదంటారా? ఇవన్నీ కామెంట్ రాయండి సార్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సూపర్ సీన్ కదా ఇది, చూడండి. వావ్, చూస్తే ఏదో అనిపిస్తుంది. చూడండి, సూపర్ సీన్. సిగ 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 ఆల్మోస్ట్ ఐ థింక్ నాకు ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ దాన్ని పేస్ట్ చేయాలో నాకు తెలియదు. యాజ్ ఇట్ ఈస్గానే ఈ వీడియో పోస్ట్ చేస్తాను. ఏం అడ్డుమారి గుడ్డు సూది, అడ్డుమారి గుడ్డు సూటి ఎక్కడైనా కట్ అయితే కావచ్చు అప్పటికప్పుడు. ఎందుకంటే ఏ విషయాన్ని నేను బ్రెయిన్లో పెట్టుకోను, ఇది ఎవరికి తెలియదు. బస్ అనేది పోతా ఉంటుంది, కొని మనకి అర్జెంట్ ఉంది. జేఎండి అని చెమ్మల మడుగుపోతుంది. అది రాయలసీమ, రాయలసీమ బస్సు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరికీ టాటా. ఓం నమః శివాయ. ఇలా ఉంది జీవితం. హైదరాబాద్ దాటి మనం ఇప్పుడు లక్కడికపూర్లో ప్రవేశిస్తున్నాము. అంటే ఎంటర్ అవుతున్నాం అన్నమాట. జాలీగా హ్యాపీగా ఎంజాయ్ చేయరా. ఇది
కొద్దిగా కూల్లో ఉన్నాం. చూసారా, వీళ్ళు స్ప్రైట్ ల్యాండ్లు ఇస్తారు, మీరు స్ప్రైట్ తాగుతారని అడగండి, తాగదు. ఎందుకు అందరు జనాల మీద పడతారు నాకు అర్థం కాదు. నేను మాత్రం అట్లా యాడ్ తీయలే. అరే మీరు తాగేది తినేది యాడ్ తీయండి సార్, ఇది తాగొద్దని చెప్పండి. స్ప్రైట్ తాగితే మంచిదా, థమ్స్ అప్ తాగితే మంచిదా చెప్పండి. అంటే మీరు బాగుండాలి, వేరే వాళ్ళకి చావాలనే కదా మీ ఉద్దేశం. హాయ్, ఇంకేం చెప్పలేము. సమాజం ఎవరి స్వార్థం వాళ్ళు. ఎంతో హాయి లేదు జీవితం. నేను మీకు రవీంద్ర భారతి పక్క నుంచే ఇస్తున్నా కానీ రవీంద్ర భారతి చూపించలేకపోతున్నాను. ఎందుకంటే మన కెమెరా ఫిక్స్, ఓన్లీ రూట్ మాత్రమే చూపించగలుగుతాను. మీరు చూసుకోవాల్సింది ఓన్లీ మెట్రో కారిడార్ చూసుకోవాలి. ఎంతసేపు పోయిన కొద్ది ఈ మెట్రోది మనకు ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో అసెంబ్లీ. ఇది విషయం. ఇప్పుడు మనం రవీంద్ర భారతి ఇంకొక క్షణాల్లో మనం దాటబోతున్నాం. తర్వాత పోలీస్ కంట్రోల్ రూమ్, దాని తర్వాత నిజాం కాలేజ్, నిజాం క్లబ్ కూడా అయినా ఉంది. ఇప్పుడు మనం దాటబోతున్నాం, దాటేస్తున్నాం. ఎందుకు లైట్లు వేయలేదు ఈరోజు? అంటే వీళ్ళు ఏమైనా కరెంటు బిల్లు అలా కరెంట్ ఆదా చేస్తున్నారా అండి? సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అన్నీ అండి కమలా ప్రసాద్ అట ప్రోగ్రామ్ 2 doses. యూనివర్సిటీ ఏదో స్పేసు, డబ్బులు ఉన్న స్పేసు, డబ్బులు ఉన్నోడి స్పేస్ అది. ఈ యాడ్ ఫీల్డ్లో కులం గురించి బాగా నడుస్తుంది. కులం వాని కులం వాడు ఉంటే టాలెంట్ లేకున్న వానికి ఆయా కంపెనీలు ప్రోత్సహిస్తాయి. మరి ఆ టీవీ ఛానళ్ళు కూడా వాళ్ళు ప్రోత్సహిస్తాయి, ఆ పేపర్లు కూడా ఆయా పేపర్లు ప్రోత్సహిస్తాయి. సో దట్ ఈస్ అన్నమాట.
సార్ నన్ను ఉద్దేశిపోయేటట్టున్నాడు. సార్ చూడు ఎట్ట పోతున్నాడు, అటు నుంచి వచ్చి ఇటు పోతున్నాడు, ఇటు నుంచి అటు పోతున్నాడు. అంటే ఆయనది రాంగ్, నాది రాంగే. వాస్తవంగా చెప్పాలంటే ఇద్దరిది రాంగే. నేను ఆ సైడ్ వెళ్ళాలి, ఆయన ఈ సైడ్ వెళ్ళాలి. సో ఇది నిజంగా లైఫ్ వీళ్ళది తాగు తింటుడు ఎంజాయ్ లైఫ్లో అన్నీ ఉండాలి. లైఫ్ అనేది ఎలా ఉందో చూడండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వాతావరణం కదా, చీకటి, చెట్లు, లైట్లు అప్పుడప్పుడు మర్చిపోవడం, సూపర్ యాక్చువల్గా. కానీ ఎందుకు చెట్లు అనుకుంటున్నా. కానీ బాగా నిజాం కాలేజ్ కూడా దాటుతున్నాం మనం. నేను ఎక్కడ ఒక నిమిషం కూడా ఆపలేదు, వస్తూనే ఉన్నా. కానీ ఇప్పటికీ నాకు తెలిసి ఉంది కదా, గ్రీన్ ఉంది, రావచ్చు. వెళ్ళిపోతున్నావు నాకు కాదు వాడికి. వావ్, ఇందులో చూడండి ఎంత పెద్ద టవర్ ఉంది, మీనాక్షి టవర్స్ అంట. వామ్మో, హ్యాబిట్స్ అది దాటి నిజాం కాలేజ్ దాటి హ్యాబిట్స్ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఉందో అక్కడ నుంచి హ్యాబిట్స్లోకి ఎంటర్ అవుతున్నాం. హ్యాబిట్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ అంతా మీనాక్షి టవర్ చాలా పెద్దగా ఉంది. ఈ ఏరియాలో ఇంత పెద్ద టవర్ అనేది ఫస్ట్ టైం. ఇక రైట్ సైడ్లో ఉన్నది ఎస్బీఐ మెయిన్ ఆఫీస్. సూపర్ ఉంటుంది, ఎక్సలెంట్ ఆఫీస్. బ్యాంక్ ఒకప్పుడు ఇక్కడ చర్మాస్ చాలా టాప్. ఎవడైనా పోయి చర్మాస్లో డ్రెస్ తీసుకుంటే అబ్బా చర్మాసాలు కొన్నావా అనేవాళ్ళు. అదే చర్మాస్. మీరు చూడదు, లెఫ్ట్ సైడ్లో చర్మాస్ ఉంది చూడండి, మీకు బాగా లైటింగ్గా ఉంటుంది. చర్మాస్ అసలు చర్మాసలు కొనుడంటే చాలా మంచి చర్మాస్ అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని అంతగా లేదు. హాయ్ హాయ్. ఇక్కడ హ్యాబిట్స్లో సంతోష్ స్వప్న అని థియేటర్లు ఉండేవి. ఇప్పుడు అవి పనిచేస్తున్నా లేదో తెలియదు. బట్ సంతోష్ స్వప్న మనకు రైట్ సైడ్లో వస్తుంది. నాకు తెలిసి రెండు క్లోజ్ అయినాయి అనుకుంటాను. ఎందుకంటే అదనమాట తెలియదు. అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, నాకు తెలిసి ఇప్పుడు చూద్దాం. క్లోజ్ పలగొట్టేసి ఇదండి హ్యాబిట్స్ అంటే. ఒకప్పుడు హ్యాబిట్స్ అంటే జనాలు ఇసుకేస్తే రాలేంత జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు. చూడండి, అన్ని షాపులు క్లోజ్ చేసి కోసిపోయినట్టు. అంటే బంగారానికి ఒకప్పుడు చాలా మంచి మార్కెట్ ఇది. పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి అంతగా అప్పుడున్నంత క్రేజ్ హ్యాబిట్స్కి ఇప్పుడు లేదు. ఉందా లేదో మీ కామెంట్ ద్వారా చెప్పండి. నాది తప్ప నేనే రాంగ్ నడిపిస్తున్నాను. కోటి హెడ్ ఆఫీస్ ఇది ఎదురుగా ఉండేది. కోటి హెడ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ ఫస్ట్ మాల్ ఇక్కడ వచ్చింది. బిగ్ మాల్ అని ఉంది లెఫ్ట్ సైడ్లో. అది అయితే గ్రాండ్ హోటల్ అంటే దీన్ని అంటారండి. చూడండి, రైట్ సైడ్లో ఉండేది గ్రాండ్ హోటల్. ఇది గ్రాండ్ హోటల్. వావ్, ఇదే గ్రాండ్ హోటల్. చూశారు కదా, నిజంగా గ్రాండ్గా ఉంది. కానీ ఇప్పటికీ చాలా ఫేమస్ బిర్యానీ ఇక్కడ. హ్యాబిట్స్ గ్రాండ్ హోటల్.
ఏమున్నారు జనాలు ఒకప్పుడు నాన్ వెజ్ నెలకు ఒకసారి వారానికి ఒకసారి తింటేనే చాలా గ్రేట్గా అనివారం. కానీ వారానికి 2-3 సార్లు తింటే కానీ నాన్ వెజ్ తిన్నట్టు అనిపిస్తలేదు. ఇప్పుడు వెజ్ కంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువ అలా తయారైంది. ఒక 2 రోజులు తినకపోతే ఏందో నోరు మొత్తం ఇదిగా ఉంటుంది, సప్పసప్పగా. సో ఇది విషయం. మనం ఇప్పుడు బ్యాంక్ స్ట్రీట్కి ఎంటర్ అయినాం. ఇప్పుడు అన్ని బ్యాంకులు ఉండే, ఇప్పుడు అంతా లేవు అనుకోని ఎస్బీఐ తప్ప ఏముంది ఇక్కడ బ్యాంక్స్ ఏం లేవు. అప్పుడు చాలా బ్యాంక్స్ ఉంటుండే. ఇక్కడ ఇది బ్యాంక్ స్ట్రీట్ అంటారు దీన్ని. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అమ్మ. ఓటీ యాపిల్స్ అంటే చాలా బిజీ ఏరియాలు. ఇప్పుడు అవి లేవు. జనాలందరూ గచ్చిబౌలిలు, హైటెక్ సిటీలు, మాదాపూర్కి షిఫ్ట్ అయిపోయారంట. సో ఇక్కడంతా బోసిపోయింది అని నా అభిప్రాయం. నేనేం రీసెర్చ్ చేయలేదు, మామూలుగా చెప్తున్నాను. ఇదండి మీరు తిరిగిన చూసిన హ్యాబిట్స్. అప్పుడు ఎలా ఉందో చేంజ్ కాంది హైదరాబాద్లో ఏమైనా ఉందంటే అది హ్యాబిట్స్ కోటి మాత్రమే బ్రదర్స్. చేంజ్ కాంది. అక్కడ దిల్షునగర్ చేంజ్ అయింది, అక్కడ మీర్పేట్ చేంజ్ అయింది, అక్కడ కుక్కడపల్లి చేంజ్ అయింది. కానీ చేంజ్ కాంది ఒకటి. దట్ ఈస్ ఏంటి? హ్యాబిట్స్ అండ్ కోటి. సో నా సుత్తి మీకు నచ్చిందో నాకు తెలియదు. నచ్చదు. ఇది పెద్ద సుత్తి, వరస్ సుత్తి. నా టైం పాస్ చేస్తున్న వీడియో. ఊరికే నేను ఇలా బొమ్మలాగా నడిపించుకుంటూ పోతే లేకపోతే ఆలోచనలు మైండ్కి వచ్చేస్తుంటాయి. ఏదో నాకు నేను పిక్చర్లో మాట్లాడుకుంటూ ఇలా వెళ్తూ అలా చూడు రివర్స్. ఆడు ఎక్కడ పోతుండేమో మనకే తెలియదు. మేము కాలేజ్ చేసే టైంలో నెట్టులో ఇక్కడ వచ్చేవాళ్ళం. ఏంటి ఏదైనా చిన్న డ్రెస్ తీసుకుందామని. ఇప్పుడు పాపం జనాలే లేదు ఇక్కడ. అయితే ఆ ఫ్లేవర్ మాత్రం పోలేదండి. ఇప్పటికీ పోటీ అది అంటారు కానీ అంతగా అప్పుడున్నంత డిమాండ్, అప్పుడున్నంత క్రేజీ ఇప్పుడు లేదు కదా. ఏమంటారు? కోటి హ్యాబిట్స్ మీద మీ అభిప్రాయం లేదో కామెంట్ బాక్స్లో వేయండి. ఇది రైట్ సైడ్లో గాంధీ మెడికల్ కాలేజ్. మనం దాటిస్తున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేది చదరఘాట్. చదరఘాట్ చూసారా? ఎక్కడ పోయినా కానీ ఈ మెట్రో మనకు వదిలితట్టలేదు. చూడండి మళ్ళా మెట్రో మనం ఫ్రమ్ ది బిగినింగ్ నిజాంపేట నుంచి ఎంతవరకు మొత్తము మెట్రో కిందనే వచ్చాం. మెట్రో పిల్లర్స్ కిందనే వచ్చాం. ఎక్కడ జస్ట్ ఒక 1-3 కిలోమీటర్స్ అనుకుంటా దూరమైనది. అది ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజ్, హ్యాబిట్స్. మళ్ళీ ఇక్కడ పుత్లీ బౌల్ రాగానే మళ్ళీ మనకు వచ్చింది. మనకు మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ఇది. కానీ ఏం కట్టారబ్బా అసలు. అది విషయం. ఒకటి మాట్లాడడం పుట్టినందుకు ఏదైనా
సాధించు బ్రదర్, సాధించు, సాధిస్తూనే ఉండాలి. సాధించకపోతే వేస్ట్, బ్రతికి వేస్ట్. ఏదో ఒకటి సాధించు, ఏదో ఒకటి చెయ్యి, అట్లీస్ట్ నీకు నువ్వైనా బాగుపడే చెయ్యి. అట్లీస్ట్ ప్రజలకు ఏమైనా ఉపయోగపడకుండా నీకు ఉపయోగపడేటట్టు చెయ్యి. సాధించు, సాధిస్తే కష్టపడితే సాధించలేది ఏది ఉండదు, సాధించాలి. ఒకటి జననం, ఒకటి మరణం, మళ్ళీ రాదు జన్మం, మళ్ళీ పుట్టం. ఒకేసారి చస్తాం, ఒకేసారి బతుకుతాం. దట్ ఈస్ కాల్ లైఫ్. ఈ మధ్య మొత్తం ఒక సినిమా జీవితం. అంటే మన సినిమా చూసి సినిమాలాగా అనుకుంటాం, కానీ మొత్తం భ్రమ అన్నమాట. కానీ మనదొక పేజీ ఉండాలి, మనం లేకున్నా మనకు పేజీ ఉండాలి. చంద్రఘాట్ మనం 2 మినిట్స్ దాటబోతున్నాం. సాయిబాబా గుడి ఒకటి. ఓకే, ఎందుకు ఈరోజంతా హైదరాబాద్ చీకటిగా ఉంది? ఈరోజు చీకటిగా ఎక్కడ ఉంది? ఐ డోంట్ నో. ఇక్కడ కూడా పెద్దగా అంటే రోజు ఇంతే ఉంటుందేమో, మేబీ. వావ్, వెళ్దామా? ఇక్కడ వెళ్తుంది కదా, వేసాడు వెళ్ళు, నడు అన్న. వావ్, ఈ ముట్ట తీసుకెళ్ళి చూడాలి. మంచి ముట్ట, కలర్ఫుల్ ముట్ట. ఎందుకు నాకు తెలిసి పెళ్లి కూతురుని కూర్చోబెడతాను, ముట్టలో కూర్చోబెట్టి పెళ్లి పీట దగ్గర తీసుకెళ్తాను అనుకుంటా. ఓకే, ఇదండి చంద్రఘాట్ బ్రిడ్జ్ దాటబోతున్నాం. చంద్రఘాట్ నుంచి మలక్పేట్ నుంచి దిల్సుఖ్ నగర్. మన ప్రయాణం దాదాపు 1:20 అయిపోయింది, 40 నిమిషాలు అయిపోయింది. ఎందుకు 7:30 గంట 10 నిమిషాలు అయిపోయింది. సారీ, 11 నిమిషాలు అయిపోయింది. మనం కుక్కర్పూర్ నుంచి బయలుదేరి గంట 10-11 నిమిషాలు అయిపోయింది. దేవుడు మనకు ఈ గంట సేపు మాట్లాడేంత ఓపిక ఇచ్చాడు. ఒకసారి ఎట్లా చెప్తున్నాడు, ఎట్లా ఇంకోసారి నేను ఇలా చేస్తే హైదరాబాదు ఇంటి పడ్డది. ఇది ఏదో పాట ఉంటుంది. నాకు ఇలాంటి ఆలోచన మధ్యలో ఇలాంటివి వచ్చేస్తుంటాయి. అవి ఎందుకో ఏమో, అంటే మైండ్ ఏదో కోరుకుంటుంది, రిలాక్స్ కోరుకోవడమా, ఇక్కడ ఇంకేదో ఆలోచించకుండా చేస్తుందా, ఈ పిచ్చి పిచ్చి మాట్లాడడం వల్ల ఏమనిపిస్తుంది? ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నా మైండ్కి సరి అయిన వర్క్ లేదన్న అర్థం. అది రియల్. మీరే చూడండి, నేను ఇప్పుడు గంట సేపులో ఎలా ఉన్నాను, ఏమేమి మాట్లాడాను నేను వింటా. ఇప్పుడు అంటే నా మానసిక స్థితి నాకు తెలుస్తుంది.
సంపాదించే వాళ్ళు కోట్లకు వెళ్ళిపోతున్నారు, సంపాదించని కూడా దరిద్రాలకు వెళ్ళిపోతున్నారు. దరిద్రుడు దరిద్రుడిగా తయారవుతున్నాడు, కోడీశ్వరుడు మిలియన్ తయారవుతున్నాడు. అయితే ఎవరు మాత్రం ఆకుతో కనుక్కుంటారు. నల్గొండ ఎక్స్ కూడా అంటారు దీన్ని. ఇప్పుడు అదే పేరుతో పిలుస్తుండొచ్చు, అదే పేరుతో పిలుస్తున్నారు అనుకుంటా. నల్గొండ ఎక్స్ వచ్చేసాం. నల్గొండ ఎక్స్లో మొత్తం పవరాలు ఎదుగుతున్నాయిగా. ఓహో, వీటికి పెయింట్ వేసినారా? పెయింట్ వేసినారు, పవరాలు ఎదిగినాడు. గ్రేట్, సూపర్. చూడండి ఆయన ఆత్మవిశ్వాసం ఎంత గొప్పదో. 4 పిల్లల బండి మీద పని చేసుకొని తను రాజాగా వెళ్తున్నాడు. గ్రేట్. అలా బతకాలి, ఏదో చేయాలి. పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. చూడండి పాపం. అదే జనాలు. అయితే కష్టపడాలంటే ఏదో ఒక మంచిదాన్ని ఎన్నుకోవాలి. మనకి ఇష్టమైన ఫీల్డ్ ఎన్నుకొని కష్టపడాలి. పనిచేసేవాడు కూడా కష్టపడతాడు. అలా కాదు, మనం ఏ రంగంలో రాణించగలుగుతామో ఆ రంగం మీద ఫోకస్ పెట్టాలి. డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ గమ్యాన్ని చేరుకుంటారు. సో ఒక 5 నిమిషాలు వీడియో ఆపు.